ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే వేసవి సెలవులు తర్వాత నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ప్రభుత్వం మాత్రం మొదటినిద్ర వీడటం లేదు. ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు అందే పరిస్థితి లేదు. జిల్లాలకు పూర్తి స్థాయిలో ఉచిత యూనిఫామ్లు ఇంకా చేరలేదు. ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారా? ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించిందా? సీఎం మంత్రుల తీరుగానే అధికారులు సైతం ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారా? తన మాట అధికారులు వినడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టాప్ 4 న్యూస్ లో మూడో టాపిక్ చూసినట్టయితే 100 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ బొగ్గు నిల్వలు క్రమంగా తరిగిపోతున్నాయి. ఈ ఏడాది నుంచే సింగరేణి బొగ్గు గనుల మూసివేత కొనసాగుతోంది. రాబోయే 17 ఏళ్లలో సింగరేణి భూగర్భ గనుల సంఖ్య 19కి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక నాలుగో టాపిక్ చూసినట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంపై అనిశ్చితి కొనసాగుతోంది. యుద్ధం ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు ఉదయాన్నే ప్రకటించాడో లేదో ఇజ్రాయెల్ మాట మార్చింది. ఇరాన్తో అమెరికా శాంతి ఒప్పందం తమకు ఇష్టమేనని ట్రంప్ చెప్పాడో లేదో అబ్బే అదేం లేదంటూ ఇజ్రాయెల్ నాలుక మడతేసింది. ఇక టాప్ 4 న్యూస్ లో ఒకసారి టాపిక్స్ చూద్దాం. స్కూళ్లు మొదలైన అందని యూనిఫామ్స్, ముద్దు నిద్ర వీడని పాలక పెద్దలు. ఇక సెకండ్ టాపిక్ నేను చెప్పినా వినరా? అధికారులపై రేవంత్ ఆక్రోశం, మాట వినట్లేదని అసహనం. టాప్ 3 న్యూస్ చూస్తే సింగరేణిలో ప్రమాద గంటికలు, తగ్గుతున్న బొగ్గు నిల్వలపై సర్వత్రా ఆందోళన. టాప్ 4 న్యూస్ చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంపై అనిశ్చితి, నాలుక మడతేసిన నెతన్యాహు. ఓకే, టాప్ 1 న్యూస్ మరోసారి చూసినట్టయితే స్కూళ్లు మొదలైన అందని యూనిఫామ్స్, ముద్దు నిద్ర వీడని పాలక పెద్దలు. ఇక టాప్ 2 న్యూస్ చూసినట్టయితే నేను చెప్పినా వినరా? అధికారులపై రేవంత్ ఆక్రోశం, మాట వినట్లేదని అసహనం. టాప్ 3 న్యూస్ చూసినట్టయితే సింగరేణిలో ప్రమాద గంటికలు, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంపై ఆందోళనలు. టాప్ 4 న్యూస్ చూసినట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంపై అనిశ్చితి, ట్రంప్ ప్రకటన తర్వాత నాలుక మడతేసిన నెతన్యాహు.